Welcome to SB News. నేడు పర్యావరణ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్యావరణ ఎలా పరిరక్షించుకోవాలని ప్రభుత్వం ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు అధికారులకు సూచనలు జారీ చేస్తుంది. ఈ సందర్భంగా మనం ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెక్రటరీ గారిని. మేడం నమస్తే. మేడం, ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో మీరు పర్యావరణ రక్షించడానికి ఎలా అవగాహన కల్పిస్తున్నారు? ఏ విధంగా అంటే సార్, గ్రామస్తులను కూడా చాలా మేము మోటివేషన్ చేస్తున్నాం సార్. ప్రతి గ్రామ సభలో మొక్కల్ని పెంచాలి, మొక్కల్ని నరికే ప్రయత్నం చేయొద్దు అనేసి గ్రామస్తులకి తెలియజేస్తున్నాం సార్. ఈ మొక్కలు పెంచడం వలన మనకు మంచి గాలి, మంచి ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి చెట్లకి ఎలాంటి నష్టాన్ని కలిగించొద్దు అనేసి తెలియజేస్తున్నాం సార్. ఓకే మేడం. అలాగే ప్లాస్టిక్ అనేది నెక్స్ట్ పెను సంచలనం మేడం. ఇక్కడ ప్లాస్టిక్ అనేది ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు కూడా భూమిలో అలా ఉంటది. ఈ ప్లాస్టిక్ ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అనేసి కూడా తెలియజేస్తున్నాం సార్. ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగించుకోవద్దు. మన ఇంట్లో మనం నిత్యావసరాలకు తీసుకొచ్చే కవర్స్ గానీ, సంచులు గానీ మనము నేచురల్ గా మనము ఇంట్లో మనము ప్లాస్టిక్ కాకుండా మనము ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్స్ గానీ మనం అలాంటి వాటిని ఉపయోగించుకోవాలనేసి గ్రామస్తులకు తెలియజేస్తున్నాం సార్. ఎక్కువగా ఈ ప్లాస్టిక్ ని వాడకుండా అది అరికట్టాలనేసి తెలియజేస్తున్నాం సార్. దీనివల్ల నష్టాలు ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది సార్ గ్రామస్తులకి. అట్లా మాకు పర్యావరణ మొక్కలు పెంచాలి, ముందు అవగాహన కల్పిస్తారు, ప్లాస్టిక్ నివారణ చర్యలు తీసుకోమని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మంచి గ్రీన్ కావాలి మీ సిటీ కోరుకుంటున్నాం. రెండోది మేడం, ఇక్కడ మీరు సెక్రటరీగా మీరు ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఎక్కువ ఆదివాసీ ప్రాంతాలు కూడా పశువులు ఎక్కువ ఉంటాయి మేడం. ఈ ప్లాస్టిక్ దీని పశువులు కూడా ఎక్కువ మృత్యువాత పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ప్లాస్టిక్ నివారణకి మీరు గ్రామ సభల్లో ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ముఖ్యంగా ఈ కార్యక్రమం అందించిన మన రిపోర్టర్ గారికి ధన్యవాదాలండి. మేము ముఖ్యంగా అధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మన గ్రామ పంచాయతీకి కూడా VWC కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. 15 మంది సభ్యులతో కూడిన వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, ప్లాంటేషన్కి సంబంధించి కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ సమస్యలను ఏ విధంగా నివారించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అవగాహన కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం మీరు ప్లాస్టిక్ అనేది వాడొద్దు. ప్లాస్టిక్ కవర్లు ఏమైనా ఉన్నా కానీ ఒక సంచిలో వేసి ఉంచితే ప్రతిరోజు కూడా మన గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ ద్వారాగా తడి చెత్త, పొడి చెత్త అనేది సేకరించడం జరుగుతుంది సార్. ఆ చెత్తను మనం సెగ్రిగేషన్ షెడ్కి తీసుకెళ్ళి సెగ్రిగేషన్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నిరుపయోగంగా రోడ్డు పక్కన పడేయడం వల్ల చాలా అది మనకి పర్యావరణ పరంగా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి వాటిలో మీరు కాగితం అంటే కవర్లు నింపేసి వాటిని అంటే మన మొక్కల చుట్టూ గోడలాగా చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని గతంలో కలెక్టర్ గారు ఆదేశించారు సార్. ఆ ఆదేశాల ప్రకారం మళ్ళీ కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్లాస్టిక్ సంబంధించి మీరు ఎయ్యి కూడా రోడ్ల పక్కన వేయొద్దు. అదేవిధంగా చెత్తను కూడా మీరు రోడ్లపై కాల్చొద్దు. కాల్చడం వల్ల కూడా మీకు వాయు కాలుష్యం ఏర్పడి అనారోగ్యం పాలవుతారు. అదే మీ ఇళ్ళలో పశువులు ఉంటాయి, పశువులు కూడా ఆ కవర్లు తినేసి అనారోగ్యం పాలై కొన్నిసార్లు చనిపోతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ మేము వాడము అని ఒక తీర్మానం చేయాలి అని చెప్పి వ్యక్తిగతంగా కూడా డోర్ టు డోర్ కూడా తిరిగి చెప్పడం జరుగుతుంది సార్. ముఖ్యంగా అయితే ఈ 2 తీసుకుంటున్నాం. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా అంతరించిపోకుండా గతంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంకుడు గుంటల నిర్మాణం కూడా చేపట్టినామండి. ఇక్కడ నుంచి కూడా నిరంతరం అనమాట ప్లాస్టిక్ నివారణ అనేది కానీ, ఈ ఇంకుడు గుంటల కార్యక్రమం అనేది ఎటువంటి అంతరాయం లేకుండా వీలైనంత కూడా ఏర్పాటు చేసుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. బహిరంగ మలమూత్ర విసర్జన గ్రామాలుగా కూడా 100% సాధించాలని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఆ దిశగా మీ పంచాయతీలు ఎటువంటి అడుగులు వేస్తున్నారు? అంటే నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఒక 2-3 మరుగుదొడ్లు అవి లేకుండా గుర్తించడం జరిగింది. వారి యొక్క అప్లికేషన్లు కూడా తీసుకొని సంబంధిత అధికారులు కూడా పంపించాము. వారు కూడా ఎస్టిమేషన్ వేసిన వెంబటే వాళ్ళు శాంక్షన్ ఆర్డర్ రాగానే వారికి కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, పర్యావరణ పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది. ప్రతి ఒక్క పౌరులు కూడా దీన్ని పాటించాలని, స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.